నిస్సాయ స్థితిలో నా సహాయం నీవే, నా దుఃఖ స్థితిలో ఓదార్పు నీవే. నిస్సాయ స్థితిలో నా సహాయం నీవే, నా దుఃఖ స్థితిలో ఓదార్పు నీవే. నీవే నా ఆధారము. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరి వచ్చిన దైవ బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. చప్పట్లు పడదాం ప్రియులారా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎంతవరకు మనం దేవుడు పాటల పాడినాం. మన యొక్క దేశ క్షేమం కొరకు, అధికారుల క్షేమం కొరకు, ప్రజల యొక్క క్షేమం కొరకు మనము సంఘముగా దేవుడు మందిరములో కూడి మనం ప్రార్థన చేసిన ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, బైబిల్లోకి వెళ్తే బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం ప్రియులారా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యేసున్న వెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును. చాలు ప్రియులా. ఇప్పుడు మనం ఈ లేఖనములో నుండి దేవుడు వాక్యం ద్వారాగా కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం ప్రియులారా. కాగా ఎవరైనాను క్రీస్తు ఉన్న వెడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. అంటే క్రీస్తులోకి రాగతలికి, క్రీస్తుని ఎమ్మడించ తలికి, క్రీస్తు దగ్గరికి రాగతలికి, క్రీస్తుని నమ్ముకో తలికి, క్రీస్తుని ఏరుగా ఉన్నప్పుడు ఆయన జీవితం ఎలా ఉంది, వారి కుటుంబం ఎలా ఉంది, వాళ్ళ జీవిత ప్రవర్తన ఎలా ఉంది అన్నది మనం ఆలోచిస్తే ప్రియులారా, వాళ్ళు దేవుని నమ్ముకోతాలకి, దేవుడి దగ్గరికి రాగతాలకి వాళ్ళ జీవితం వాళ్ళు ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తులు, ఇష్టానుసారంగా బతికినటువంటి వ్యక్తులు, ఇష్టానుసారంగా బతికినటువంటి వ్యక్తులు ప్రియులారా. ఇప్పుడు ప్రియులారా, దేవుడు దగ్గరికి రాగతలకి వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే తాగినా, తిరిగినా, తిన్నా, అబద్ధాలు ఆడినా, దొంగతనం చేసినా, మోసాలు చేసినా, పేకాట ఆడినా, జులాయి తిరిగినా వాళ్ళు ఇష్టానుసారంగా వంటి జీవితం ప్రియులారా, ఇష్టానుసారంగా బతికినటువంటి మనుషులు ప్రియులారా. ఇప్పుడు క్రీస్తు కాడికి వస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు కాడికి వస్తున్నప్పుడు అలవాట్లు ఉన్నాయి, పాత స్వభావం ఉంది, పాత యొక్క ఆలోచనలు ఉన్నాయి, పాత యొక్క నడక ఉంది, పాత యొక్క ప్రవర్తన ఉంది. ఇప్పుడు క్రీస్తులోకి వస్తున్నాడు, క్రీస్తు వాక్యం దగ్గరకు వస్తున్నారు, క్రీస్తుని ఆశ్రయిస్తున్నారు, క్రీస్తుని నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనలో ఏవైతేనంటే పాతై గతించిపోవాలి. ఏం కావాలంట? పాతై గతించిపోవాలి. అంటే పాతై గతించిపోవాలంటే అప్పుడు క్రీస్తులోకి రాగతలకి పాత పాపానికి అలవాటైపోయినవాడు, బానిసత్వంగా బతికినవాడు. రాజు ఇటు చూడు నాన్న, నువ్వు అటు కాదు ఇటు చూడు, పాత స్వభావాన్ని ధరించుకున్నాడు. ఇప్పుడు ఏటికి అలవాటు అయిపోయిండు? అనేకమైన వాటికి బానిస అయిపోయిండు. అప్పుడప్పుడు కొంతమంది చూడండి పిల్లలు, ఏంది బెదరో మందు మానేరంటే, ఎందుకనుక దాన్ని మానేలేకపోతున్నాను, అది నన్ను బానిసత్వంగా మార్చింది అంటారు పిల్లలు. కొంతమంది ఎందుకయ్యా ఊరిక ఆ అమ్మరిదేంటో ఎంత వాసన వస్తుందా అంటే, ఎందుకో దానికి అలవాటు అయిపోయాక దాన్ని అన్నిటి విడిచిపెడతాను కానీ దీన్ని విడిచిపెట్టలేని అంటాడు పిల్లలు. హల్లెలూయా. అంటే పిల్లలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి బానిసగా మారిపోయాడు మనుషులు. అయితే ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళని విడిపించాలి, ఆ పాపంలో నుంచి విడిపించాలి, ఆ శోధనలో నుంచి విడిపించాలి, ఆ విరుకులో నుంచి విడిపించాలంటే వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి మించిన దేవుడి శక్తి వాళ్ళకే కావాలి. హల్లెలూయా. అంటే వాళ్ళందరిని కాపాడాలన్నా, వారందరిని రక్షించాలన్నా, వారందరినీ ఆ పాపంలో నుంచి బయటపడేయాలన్నా ఎటువంటి వ్యక్తి కావాలి? పరిశుద్ధమైన వ్యక్తి కావాలి. హల్లెలూయా. నీతిపరుడు కావాలి,
నిజాతిపరుడు కావాలి, ప్రేమ కలిగినటువంటి దేవుడు కావాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులోకి వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వీళ్ళ అలవాట్లన్నీ ఏమైపోవాలి? మార్చబడాలి. అర్థమవుతుందని నేను చెప్పేది? వీళ్ళ అలవాట్లన్నీ ఏం కావాలి? మార్చబడాలి. అంటే సడన్గా మానేయలేకపోవచ్చు, కానీ రోజు రోజుకి మార్పు రావాలి. నేను దేవుడి దగ్గరకు వస్తున్నాను కాబట్టి, దేవుడి యొక్క పాటలు పాడుతున్నాను కాబట్టి, దేవుడి యొక్క ప్రార్థన చేసుకుంటున్నాను కాబట్టి, దేవుడు వాక్కులో వెతుకుతున్నాను కాబట్టి, దేవుడు సంఘంలో వెతుకుతున్నాను కాబట్టి, దేవుడి యొక్క ఆత్మీయతలో నేను బలంగా ఉండాలి కాబట్టి, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవాలి కాబట్టి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి కాబట్టి, ఇప్పుడు నేను నా యొక్క పాత జీవితాన్ని, పాత యొక్క చేసిన పనులన్నిటినీ నాలో నుంచి అన్నిటికీ నేను దూరము కావాలి. హల్లెలూయా. ఏంటి కావాలంటండి? అన్నిటికీ దూరం కావాలి. హల్లెలూయా. అంటే ఎట్ట దూరం అవుతాడు? ఒకప్పుడు నాకు సీరియల్ అంటే బాగా పిచ్చి, ఒకప్పుడు నాకు సినిమాలు అంటే బాగా పిచ్చి. ఇప్పుడు నేను దేవుడి సంఘంలో మందిరంలోకి వస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేనేం చేయకూడదు? సీరియల్ చూడకూడదు. నేనేం చూడకూడదు? సీరియల్ చూడకూడదు, సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు. అంటే నువ్వు వీటిని చూడకుండా ఉండటానికి నువ్వు ఎక్కడికి వస్తున్నావు? దేవుడి దగ్గరకు వస్తున్నావు. అంటే దేవుడి దగ్గరకు వస్తున్నావు కాబట్టి వీటిని ఏం చేయాలి? చూడకూడదు. హల్లెలూయా. అంటే నీలో మార్పు కోసం, మీకు అర్థం కావటానికి చెప్తున్నాను ప్రియులారా, మార్పు కోసం ప్రియులారా. ఒకప్పుడు ఏం చేసేది? బాగా మనం కష్టపడే పని చేసే మనసు లేనప్పుడు మనం ఏం చేస్తాం అంటే, వాళ్ళ ఇంట్లో బియ్యం, వీళ్ళింట్లో బియ్యం, వాళ్ళ ఇంట్లో కూర, వీళ్ళింట్లో కూర, దండం మీద కండాలు, ఏమంటే ఇడుపులంటే కొడవలో ఇది వేసుకొచ్చుకునేది అనమాట. అంటే అది ఒక దొంగతనం పని అనమాట. అంటే ఏం చేస్తున్నాడు ఇతగాడు? అవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? దండం మీద కండాలు జోలికి పోవట్లేదు, ఇడుపుల మీద ఉన్న కొడవలు జోలికి పోవట్లేదు, ఇంట్లో ఉన్న కూర సట్టికాడికి పోవట్లేదు, ఇంట్లో ఉన్న అన్నం గెనకడికి పోవట్లేదు. అంటే ఏమవుతున్న ఇతనిలో చేంజ్ అవుతున్నాడు. అంటే నేను చేంజ్ అవుతున్నా, దేవుని నమ్ముకున్నాను కాబట్టి వాటిని చేయకూడదు. అంటే దేవుని నమ్ముకున్నాను కాబట్టి కళ్ళు జోలికి పోకూడదు. ఒకప్పుడే కళ్ళు తాగాను, ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను కానీ కళ్ళు తాగకూడదు. ఒకప్పుడు నేను బీరు తాగాను, ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను కాబట్టి బీరు తాగకూడదు. ఒకప్పుడు నేను మనుషుల్ని మోసం చేశాను, ఇప్పుడు దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నేను మోసాలు చేయకూడదు. ఒకప్పుడు నేను అబద్ధాలు ఆడాను, ఇప్పుడు దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఏమి కాకూడదు? అబద్ధాలు ఆడకూడదు. అంటే మన లైఫ్ ఏం కావాలి? చేంజ్ కావాలి. మన లైఫ్ ఏం కావాలండి? చేంజ్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. లైఫ్లో మనం చేంజ్ కావాలి. చేంజ్ కావాలంటే మనమే మన చేతులున్న బైబిల్ని చదువుకుంటా, మనం ప్రార్థన చేసుకుంటా, మనం పాటలు పాడుకుంటా, దేవుడిలో మనం కనిపెట్టుకొని ఉంటుంటే మనలో పాతి అన్నీ కూడా గతించిపోతాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు, మళ్ళీ ఈ చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తారు. అదేందయ్య గారు, సీరియల్ ఇడిచిపెట్టలేకపోతున్నాను, సినిమాలు ఇడిచిపెట్టలేకపోతున్నాను, అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నాను, తాకుండా ఉండలేకపోతున్నాను. పిల్లరా, హల్లెలూయా. కొంతమంది చూడండి పిల్లరా, ప్రార్థనకు వచ్చే ముందు మొఖమంతా శుభ్రం కడుక్కొని శంకరాకు పొడి వేసుకొని వస్తారు కొంతమంది. ఎందుకంటే అంతమంది సుట్ట దాగి వస్తారు కాబట్టి, సిగరెట్ దాగి వస్తుంది కాబట్టి, ఏమండి బీడీలు దాగి వస్తారు కాబట్టి ఆ వాసన రాకుండా ఏంది అనేకమైన వాటిని వాడతారు. అందుకని ఇక్కడ ఏమంటుందంటే, ఎవరైనా క్రీస్తు నుండి ఉన్న వేళల వాడు నూతన సృష్టి. అంటే నువ్వులో నూతనగా మార్పు రావాలి, నీలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ నడకల్లో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ చూపులో మార్పు రావాలి, నీ బట్టల్లో మార్పు రావాలి, నీ క్యారెక్టర్లో మార్పు రావాలి, నీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మార్పు రావాలి. హల్లెలూయా. ఈ అన్నిటికీ మార్పు రావాలంటే నువ్వు ఎలా ఉండాలి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తుని నువ్వు ధరించుకోవాలి, క్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానించాలి, క్రీస్తుని నీ మనసులో నుండి నిండిపోయి ఉండాలి. అప్పుడప్పుడు ఏమంటాడంటే, నా మనసంతా నువ్వే ఉన్నవయ్యా అంటావు ప్రియులారా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మన మనసంతా యేసయ్యే ఉండాలి ప్రియులారా. మన మనసులో ఊరిని పెట్టుకున్నా కానీ ఉండరు. నువ్వు ఎంత బంధించాలన్నా కానీ వాళ్ళు ఉండరు ప్రియులారా. అవునా? అవును ప్రియులారా. అదే యేసయ్య అనుకో, నువ్వు బొమ్మన్న ఆయన పోడు. హల్లెలూయా. అంత జాలి కలిగినవాడు, అంత ప్రేమ కలిగినవాడు.
మనం ఒక్కోసారి పొరపాట్లు చేసినా పడిపోయినా తిరిగి నిన్ను లేపడానికే ప్రయత్నం చేస్తారు, నిన్ను నిలబెట్టాకే ప్రయత్నం చేస్తారు, నీ జీవితాన్ని సరిచేటే ప్రయత్నం చేస్తారు. కానీ మనుషులందరిలాగా మాట్లాడు, ఎత్తు పొడిసే మాటలు మాట్లాడు. హల్లెలూయా. చెప్తున్నట్టుగా నిజమంట ఇంట్లోంచి బయటకు వచ్చే కల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందంట. నిజమా ఇంట్లోంచి బయటికి వచ్చే కల అబద్ధం ఏం చేసిందంట, ఊరంతా రౌండ్ వేసి కూర్చునిద్దంట. సహోదరి సోదరా, మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు సుమారుగా 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేశారు. మనకి నెమ్మది లేకుండా, మన కుటుంబాలకి నెమ్మది లేకుండా, మన పూర్వీకులకు మనశ్శాంతి లేకుండా గొడ్డి చాకిరి వాళ్ళు చేయించుకున్నారు. వాళ్ళని తరిమి కొట్టడానికి, మన దేశం నుంచి వాళ్ళని పంపించడానికి అనేక మంది కుటుంబాలుగా, అనేక మంది నాయకులుగా, అనేక మంది కలిసి కట్టుగా వాళ్ళు పోరాడబట్టే వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదేవిధంగా మనము కూడా దేవుని నమ్ముకుంటున్నాం, మనం దేవుడు సంఘములోకి చేర్చబడ్డ, మనం దేవుడు సభ్యుడిగా ఉంటున్నాం, మనం యేసుక్రీస్తు రక్తములో బాప్టిజం ద్వారాగా కడగబడిన మన కుటుంబాలు, మన జీవితాలను మనము దేవుడికి సమర్పించుకొని ఉంటున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, ఇదిగో మనలో పాతయ్య ఉండకూడదు. మనలో ఏముండకూడదు? పాతయే ఉండకూడదు. హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏంటంటే, మందిరంలో వస్తున్న మనము, దేవుని నమ్ముకున్న మనం, మనలో పాత ఏమాత్రమో పని చేయకూడదు, పాత ఏమాత్రం మనకే ఉండకూడదు. హల్లెలూయా. పాత అంటే ఏంటి? పాత అంటే ఏంటో తెలుసా ప్రియులారా? అన్ని పనులు దేవుడు తనకే తెలుసో తెలియక చేసిన పనులన్నీ. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్నాక నీలో ఒక మార్పు రావాలి, నీ మనసులో మార్పు రావాలి, నీ హృదయంలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ నడకల్లో కూడా మార్పు రావాలి. పాత ఏమి ఉండకూడదు, పొరపాటున ఉండకూడదు. ప్రేమైన సహోదరులరా, మనలో మార్పు రావాలి ప్రియులు. అదే ఏజ్కేలు గ్రంథంకి వెళ్దాం ప్రియులరా. ఏజ్కేలు గ్రంథంలో కూడా చక్కగా ఒక మంచి మాట చెప్పబడుతుంది ప్రియులరా. ఏజ్కేలు గ్రంథంలో కూడా 36 అధ్యాయం 26 వచనం. నూతన హృదయం మీకు ఇచ్చిదును, నూతన స్వభావం మీకు కలగజేదును, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండె మీకు ఇచ్చిదును. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ప్రియులారా, మీకు నూతన హృదయం మీకు ఇచ్చిద్దును అంటున్నాడు. ఇంకేమన్నాడు? నూతన స్వభావం మీకు కలగజేదును, రాతి గుండె మీలో నుంచి తీసివేయను. అంటే రాతి గుండె అంటే ఏంటి? మరి మీరు అర్థమైందా? రాతి గుండె అంటే ఏంటి చెప్పండి. అప్పుడప్పుడు ఏమంటే ఈ రాయి ఎంత కొట్టినా కానీ పగలదు అంటాం. మనం ఏమంటాం మన భాషలో, ఈ మనిషికి ఎన్ని మంచి మాట చెప్పినా కరిగే మనసు లేదు, కరిగిపోయే గుణం లేదు. అవునండి. హల్లెలూయా. అప్పుడప్పుడు అంటే, అరే నువ్వు తాగమాకరా, తాగి చచ్చిపోతావు, అవియాలు పోతాయి అంటే, నేను తాగుతాను చూసినా ఎన్ని మంచి మాట చెప్పినా కానీ గుండెకి అరగట్లేదు, వాడు మనసు మారట్లేదు అని మనం అన్నట్టుగానే దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, నీకు నూతన హృదయాన్ని నీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేద్దును, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసం గుండె నీకు ఇచ్చేదను అంటున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ప్రార్థనకు వస్తున్నాం కదగా, మనకి ఏం పట్టుదల ఉండాలి? పాటలు నేర్చుకోవాలని పట్టుదల ఉండాలి. ఏం నేర్చుకోవాలండాలి? పాటలు నేర్చుకోవాలన్నారు. రెండోది ఏంటి? ప్రార్థన నేర్చుకోవాలని ఉండాలి. మూడోది ఏంటి? బైబిల్ చదవటం నేర్చుకోవాలి. నాలుగోది ఏంటి? బైబిల్ వాక్యం చదవటం నేర్చుకోవాలి. ఏంటిది? చదవటం నేర్చుకోవాలి. ఐదోది ఏంటిది? నిలబడి చెప్పాలి. ఎక్కడ? హల్లెలూయా. ఏం చెప్పాలి? వాక్యం చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? చావుకులు చెప్తారు. ఇక చెప్పండి, వినండి. అందుకని వినండి. సంఘస్థులు చెప్పాలి, సంఘస్థులు పిల్లలు చెప్పాలి, సంఘస్థులు కూతుర్లు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటున్నానంటే, మీరు దేవుడు ఇచ్చిన ఆ వరాలు మనం వ్యర్థం చేసుకోవద్దు. ఏమంటారు?
దేవుడిచ్చిన వరాలు. ఇప్పుడు మీకు అర్థమేంటి చెప్తా, పాట పాడాలని పట్టుదల ఉన్న బట్టే నువ్వు పాట పాడగలుగుతున్నావు. అదే పట్టుదల లేకపోతే పాడలేదు. అలాగే నేను కూడా వాక్యం చెప్పాలి. ఏముండాలండి? నేను కూడా వాక్యం చెప్పాలి. నాకు అప్పుడప్పుడు అనిపించింది, మన సంఘంలో నేను వాక్యం చెప్పుకోవాలంటే శుక్రవారం ఆదివారం ముందు వాళ్ళకి సమయం ఇవ్వాలనిపిస్తుంది. అదే ఒక తల్లిగా ఒక తండ్రిగా అయ్యగారు అమ్మగారుగా మీకోసం దేవుడు ఎన్నికలు చేశాడు. కానీ మీరు వాక్యం చెప్పవచ్చు, నేను వాక్యం చెప్పవచ్చు. హల్లెలూయా. మీరు పాటలు పాడవచ్చు, నేను పాటలు పాడవచ్చు. మీరు ప్రార్థన చేయొచ్చు, నేను ప్రార్థన చేయొచ్చు. పిల్లల ఇప్పుడు మందిరానికి వస్తున్న మనలో ఈ నేర్చుకోవాలి. ఎందుకంటే మందిరం నుంచి బయటికి భాగంలోనే నిన్ను అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇలా సోషల్ మీడియాలో పోతుంటే పిల్లరా మందిరానికి వచ్చేకంటే మందిరం బయట ఉన్న వాళ్ళు బాగా తెలుస్తుంది బైబిల్ వ్యవహారాలు. హల్లెలూయా. అంటే వాళ్ళు ఎంత పట్టుదల కలిగి ఉన్నారు, అవునా కదా? మనం ఏమంటాం, వాళ్ళు ఏమంటారంటే భాగంలోనే ఓ ఆ మతంలో దిగినవా అక్క, ఆ మతంలో దిగినవా చెల్లి అని వాళ్ళు అంటారు. మనకే బైబిల్ గురించి చదవం కదా, బైబిల్ గురించి తెలియదు, మతం పుచ్చుకున్నానని నువ్వు అంటావు. అసలు మతానికి మార్గానికి తేడా చాలా ఉంది పిల్లలు. అంటే మనం చేసేది ఏంటంటే మనసు మార్చుకోవటం. మనసులో ఉన్న మార్పుని మనం తెస్తాము, వాళ్ళు మతంలో దిగినమని వాళ్ళు అంటారు పిల్లలు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నేను చెప్పటం కదా కానీ మీరు ఎంతోమంది చూస్తారు, ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరిలో జీవితాలు కుటుంబంలో చాలా జీవితాలు మార్చబడ్డాయి. కానీ వాళ్ళ కులం మారలేదు, బాగానండి, వాళ్ళ పేర్లు మారలేదు, వారి యొక్క ప్రాంతము మారు. ఈ మూడు మారు. ఎందుకంటే పేరు మారదు, గోత్రం మారదు, కులము, ప్రాంతం. పరివీన ఏ ఊర్లో నువ్వు పుట్టినట్టు ఆ ఊరు చెప్పాల్సిందే. ముసలిదానివైనా ఆ ఊరు చెప్పాల్సిందే, ఎందుకంటే పుట్టినూరు. నీ పేరు ఏంటి పరివీన్ అంటే నా పేరు పరివీనే అంటావు. నీ కులం ఏంటంటే పలానా కులమనే చెబుతూ. ఈ మారవు కదా. ఈ చనిపోయినా కానీ చనిపోయినాక కార్యక్రమం గవర్నమెంట్ మొదటి తెచ్చి కార్యక్రమం కూడా అదే కార్యక్రమం, ఏది చేంజ్ కాదు. ఇప్పుడు ప్రార్థనకు వచ్చినంత మాత్రంలో, పాటలు పాడినంత మాత్రంలో, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నంత మాత్రం ఇదేమీ మారో, ఏ ఆస్తులు ఏమీ పోవు. మనిషి మార్పుడే తప్ప కానీ ఏమీ మారు. ఈ చాలా మందికి తెలిసి కొంత తెలియ కొంత ఎన్నో రకాలుగా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. కాబట్టి ఈరోజు పిల్లరా మనలో మన మాట ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ద్వారా ఈ లోకములో ఈ భూమి మీద ఎవరికైనా నష్టం జరిగిందా, ఎవరికైనా హాని జరిగిందా? ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన చూపులో కానీ, ఆయన ఉన్నదే 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాలలో ఎన్నో విషయాలను నేర్పించింది. అంటే ఆయన ద్వారాగా ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నేను పనికి పోతా, తాగిపోతాను, ఇంట్లో రూపాయి ఏను, ఇలా దేవుని నమ్ముకోబట్టి నేను తాగుడు మానేశారంట. అంటే ఎవరి వల్ల? అంతకుముందు భార్య ఏం చేసింది పాపం? అన్నంలో నూనె పోసింది, అన్నంలో పసరేసింది, ఇండిషన్లు వేసింది, ముడ్డుకేసింది, మూతికేసింది, చేతులకేసింది, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మారల. యేసయ్య మాటలు ఏం చేసింది? ఆకర్షించబడ్డాయి. రోజు సమాజంలో దేవుని నమ్ముకున్న బిడ్డల మీద, దేవుని చర్చికి వచ్చే వారి మీద, అయ్యగారుల మీద, అమ్మగారుల మీద ఏదేదో కొన్ని మాటలు వాళ్ళకి అనుకూలంగా మాటలు తీసుకొని బురద జల్లుతున్నారు. కాబట్టి మీరు ఆ బురదలో దిగమాకండి. హల్లెలూయా. ఆ బురదలో మీరు ఏం కావాలి? దిగమాకండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మనకు నష్టమా లాభమా? పరివేను, దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మనకు నష్టమా లాభమా? ఎంత లాభము? చాలా లాభం. అయితే దేవుని నమ్ముకునకేంది? తాగుడు పని చేసిండు, పనికి పోతున్నాడు, కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, పిల్లలను చూసుకుంటున్నాడు, చక్కగా అన్ని పొజిషన్లో ఉంటున్నాడు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం అయ్యగారికి ఏం పని లేదు, ఆటో రేకుల కింద పెడతారు. ఇక ఎప్పుడు వచ్చినా అయ్యగారు నిద్రైపోతాను అనుకుంటారు. తెల్లారులు ఎంత ప్రార్థన చేసేది వరకు తెలియదు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నానండి, నేను కానీ మా కుటుంబం కానీ లేదు, మీరు ఈ విధంగా ఉంటాను, దీని వెనక ప్రార్థన ఉంది.
అది బలిపేట ముందుండి చెప్తున్నాను నేను. ఇలా ఏదో మిమ్మల్ని నమ్మించాలి, జిమ్ముకు చేయాల్సిన పని లేదు. మీరు నమ్మినా నమ్మపోయినా సుమారుగా నేను పండుకునే టైం కల్లా ఎంతైతే తెలుసా, 3:30, 4 ఇక 4 అమ్మగారు లేచిద్ది, కూరగాయల మార్కెట్ పోదామని. కూరగాయల మార్కెట్ దగ్గర పోయి వచ్చినాక అప్పుడు నేను పండుకుంటా. అమ్మగారికి తెలుసు నేను ఎంత ప్రార్థన చేసేది. హల్లెలూయా. మాటలు చెప్పటం కన్నా చేతలు చాలా. నేను ఎందుకు రేత్రి నాకు ప్రశాంతంగా ఉండేది, బైబిల్ చదువుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి. ఎంత ఆత్మలు ఏడుతున్నో నాకు నా తండ్రికే తెలుసు. ఎందుకు? సంఘం అభివృద్ధి కావాలి, ఉన్న కుటుంబాలు వారి పిల్లలు ఆశీర్వదించబడాలి. వీళ్ళు ఆశీర్వదించబడితేనే వీళ్ళ ద్వారా ఇంకా మంది వస్తారు. ఇప్పుడు వచ్చే వాళ్ళ కుటుంబాలు బాగాలేకపోతే కావాలి, చూసే వాళ్ళు ఏమవుతారు? వస్తారా? అందుకని నేను ఏం చేస్తానంటే, మనం ఇల్లు కట్టేటప్పుడు పునాది గట్టిగా లోతుకు తీయాలి. ఇల్లు కట్టాలంటే పునాది గట్టిగా ఉండాలి. పునాది గట్టి లేకపోతే ఇల్లు ఉండదు. అలాగే ఉన్న ఈ కొద్ది మందిరైనా గట్టిగా ఉండాలంటే దీని వెనక ఏం కావాలి? ప్రార్థన కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, కన్నీళ్ళు కార్చేవాళ్ళు కావాలి, దేవుని అడిగేవాళ్ళు కావాలి. ప్రభా కుటుంబం పనికి పోతుంది, ఆ కుటుంబం ఇళ్ళ పని చేస్తుంది, ఈ పిల్లగాళ్ళు ఎట్టున్నారు, మరి భర్తలు అట్టున్నారు, అన్ని విషయంలో నీ తోడుంచు, నీ కాపుదల ఉంచు అని ప్రార్థన చేసేది ప్రియులారా. హల్లెలూయా ప్రియులారా. అది పరిస్థితి. అర్థమైందండి? పర్వీను అర్థమైందా? అయ్యగారులు కానీ అమ్మగారులు కానీ ఎందుకు పొగులు పనుకుంటున్నారంటే, పనిలాగా కాదు, డబ్బులు ఎక్కువే కాదు, తెల్లవార్లు యేసయ్య పాదాలు పట్టుకొని వేడ్చి ఎందుకంటే సంఘం అభివృద్ధి కావాలి, కుటుంబాలు ఆశీర్వదించబడాలి, పిల్లగాలు మంచి లైఫ్లో సెటిల్ కావాలి. ఎంత ప్రార్థన ఉంది ఒకసారి ఆలోచి. నేను కానీ మీకు ఒక్కసారి మాట చెబుతున్నాను, మోకరించుకుందాం అందరం. ఒక్కసారి నేను చేసే ప్రార్థనలో మీరు కూర్చోండి, ఎంతసేపు మీరు ఉండగలుగుతారో అప్పుడు తెలిసిపోద్ది. అంటే నేను గొప్పని కాదు, అంటే నాకు అది అలవాటు అయిపోయింది. కంటికి నిద్ర లేకుండా సుమారుగా ఇప్పుడు మొదలు పెడితే తెల్లారి 10 అయినా కానీ నా నోరు ఆగదు. అంత ప్రార్థన చేయగలుగుతాను. ఎందుకు అంటానంటే దాన్ని నేను నేర్చుకుంది ఒకటే, ప్రార్థనలోనే దేవుడి శక్తి ఉంది. ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడు. ఇలా 10 సంవత్సరాల గేదెలు కాసి పల్లెటూరులో పేడకాలు ఎత్తేసి అసలు మొక్కరానోని ఖమ్మంలో ఈ నడిబొడ్డున ఉండి మరి ఇంత పనిచేస్తున్నానంటే దీని వెనక ఏముందనుకున్నారు? కానీ మా తల్లిదండ్రులు జాబ్ ఉన్నోళ్ళ, చదువుకున్న వాళ్ళు ఒక మోటోళ్ళే. దీని వెనక ఏముందంటే దేవుడి శక్తే ఉంది. హల్లెలూయా. నేను మీకు తెలుసో తెలియదు కానీ నేను ఇప్పటికే ఆటో దోలబట్టి 15 సంవత్సరాలు పెంచేయింది. ఏ రోజు కూడా ఇంతవరకు టచ్ కాలి ఆటోకి. నా కళ్ళ ముందు నా ఫ్రెండ్స్ ఎంతోమంది చనిపోయారు ఆటో దోలుకుంటూ. దీని వెనక ఏముంది? ప్రార్థనే ఉంది. ఇవాళ 3 పూటలు అన్నం తిన్నామంటే ప్రార్థనే. ఇవాళ మంచి బట్టలు వేసుకుని ముడుతున్నాం అంటే ప్రార్థనే. ఇవాళ బండి కొన్నా ప్రార్థనే, ఆటో కొన్నా ప్రార్థనే, రోడ్డు మీద మనం పోయి ఇంటికి వస్తున్నా ప్రార్థనే. నేను అందుకని ప్రతి దానికి ప్రార్థన చేస్తా. కుటుంబానికి ప్రార్థన చేయాలంటే ఎంత ప్రార్థన కావాలి, ఎంత ప్రార్థన చేయాలి. అందుకనే మన సంఘానికి ఒకటే నేను మనవి చేస్తున్నాను, పాటలు నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి, వాక్యం చదవటం నేర్చుకోండి, వాక్యం కూడా చెప్పండి. శుక్రవారం ఆదివారం మీకు 20 నిమిషాలు టైం ఇస్తా. ఎన్ని నిమిషాలు? 20 నిమిషాలు. మీరు వాక్యం చక్కగా, ఎందుకంటే మీరు రేపు నేను లేకపోయినా మీరు నిలబడి చెప్పగలుగుతారు. మనం ఎంతతో ఉండదు, ఇది విస్తరించబడిద్దిగా. ఏమైపోద్ది? విస్తరించబడిద్ది. కాబట్టి నేర్చుకోవటం వల్ల తప్పలేదు. ఇక బైబిల్లో చూడండి ఎంతమంది స్త్రీ గీత లేరు పిల్లగాలు ఎంత బాగా వాక్యాలు చెబుతున్నారు స్త్రీలారా. దయచేసి నేను ఏది చేసినా మీ మేలు కోసమే చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే చదువుకొని వచ్చినోని కాదు, మనుషులను మోసాలు చేసి వచ్చినోని కాదు, బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చినోనే కాదు, చెమట కాచి కష్టపడి దేవుడు మీద ఆధారపడి వచ్చిన వాని పిల్లలు. హల్లెలూయా. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, మోసం చేసేవానైతే పిచ్చోడాలుగా రోడ్ల మీద నేను ఆటో తోలుకోవాలని ఉండాల్సిన పనిలే. నాకున్న తెలివితేటలకి ఏమండి, నాకున్న జ్ఞానానికి ఎప్పటికీ ఆటో తోలుకుంటా, రోడ్లు అంటే వండుకుంటా ఈ పనులు చేసే పని లేదు పిల్లలు. కానీ మనం అట్లా చేయకూడదు. ఉన్న 4 రోజులైనా ఉన్న దాంట్లోనే నలుగురికి భోజనం పెట్టినా, బెడ్షీట్లు ఇచ్చినా, నలుగురితో కలిసి ఉండాలన్నా దీని వెనక కష్టం ఉంది, ప్రార్థన ఉంది. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి మిమ్మల్ని ఒకటే కోరుకున్నాను, మీరు గట్టిగా మీ కుటుంబాల కోసమే ప్రార్థన చేయండి. రెండోది నా కోసం, అమ్మగారి కోసం
ప్రార్థన చేయండి. ప్రార్థనే మనకి ఎటుపోయినా కావాలి. కాబట్టి ఈరోజు మనం చెప్పుకున్న మాటల్లో ఒకటే మళ్ళీ గుర్జత, పాతే గతించిపోయినాయి, కొత్తే వచ్చిన పిల్ల. అందుకనే దయచేసి ఒక దైవ సేవకుడిగా మీకు మేలు జరగాలి, మీ కుటుంబానికి మేలు జరగాలి, మీ పిల్లలకి మేలు జరగాలంటే మీరు మోకాల ప్రార్థన చేయండి. రోజు ఒక అర్ధగంట మీ పిల్లగాల కోసం చేయండి. రోజు ఒక అర్ధగంట మీ భర్త కోసం ప్రార్థన చేయి. రోజు ఒక అర్ధగంట నీ కోసం ప్రార్థన చేయి. మొత్తం ఎన్ని గంటలైనవి? 2 గంటలైనవి. ఎన్ని గంటలైనవి? 2 గంటలు. ఈ 2 గంటల ప్రార్థన నువ్వు చేయి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు అన్ని కార్యాలు నా కళ్ళము సాక్ష్యాలు చెప్పి విన్నాను పిల్లారా. అందుకనే మనం దేవుడి పని చేస్తే దేవుడు మన పని చేస్తారు పిల్లారా. అర్థమైందని నేను చెప్పింది? అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు మనమే కాదు, ఇంకా మనం ప్రార్థన చేస్తే దేవుడు అనేక మందిని నడిపించాలి, అనేక మంది జీవితాలు దేవుడు ఆశీర్వాదం పొందుకోవాలి.